అరెస్టైన మావోయిస్టులను పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులను కొద్దిసేపటి కిందట విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. ఇందులో 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి తాలూకా కోర్టులో కృష్ణా జిల్లా పెనమలూరు పరిధిలో అరెస్ట్ చేసినటువంటి మావోయిస్టులను ఆ కోర్టులో హాజరుపరుస్తారు. 28 మంది మావోయిస్టులు ఆ కోర్టు పరిధిలో అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఇటు 2nd ఫ్లోర్లో ఉన్నటువంటి విజయవాడ కోర్టులో మరింత మందిని మొత్తం ఇటు 4 నిందితుల్ని హాజరుపరుస్తారు. ఇటు పడమట పిఎస్ పరిధిలో అరెస్ట్ చేసినటువంటి 4 మావోయిస్టులని హాజరుపరుస్తారు. ఈ మరికొద్ది సేపట్లో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ పైన విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం నిర్ణయం తీసుకున్న మేరకు వారిని తరలించే అవకాశం ఉంటుంది. ఇటు ఈరోజు జరిగినటువంటి పరిణామం చూసుకున్నట్లయితే నిన్న 5 ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో మొత్తం 50 మంది మావోయిస్టులని అరెస్ట్ చేశారు. ఇందులో ఒకసారి చూసుకున్నట్లయితే స్పెషల్ జోన్ కమిటీకి సంబంధించిన మెంబర్లు 3, డివిజనల్ కమిటీకి మెంబర్లు మొత్తం 5, అదేవిధంగా ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది, పార్టీకి సంబంధించిన వాళ్ళు మొత్తం 23 మంది అరెస్ట్ ఇందులో అయ్యారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్కి వీళ్ళంతా పూర్తిగా ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళుగా అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు బీజాపూర్ డిస్టిక్కి చెందిన వారు 28 మంది, సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు 21 మంది, నారాయణపూర్కి చెందిన వాళ్ళు ఒకళ్ళుగా గుర్తించారు. ఇందులో ఎక్కువ మంది హిడ్మాక్ దళంలో చెందిన వాళ్ళే ఉన్నారు. హిడ్మాకి సంబంధించి వాళ్ళకి రక్షణ ఇవ్వటం కానీ వాళ్ళ దళంలో ఆయనతో పాటు తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఇటు ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. వాళ్ళల్లో 9 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇందులో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ దేవ్జీ ఇక్కడికి రాలేదని, వచ్చిన జాడలు కానీ అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళిన ఆనవాలు కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు తమకు గుర్తించలేదని చెప్తూ ఉన్నారు. అయితే ముందుగా అటువంటి అగ్రనేతలు కనుక వచ్చే ముందు వాళ్ళు ముందుగా తమకు సంబంధించిన వ్యక్తిగత సిబ్బందిని కొంతమందిని పంపించి ముందుగా అక్కడ పరిస్థితులన్నీ అంచనా వేసిన తర్వాత వాళ్ళు వస్తారని, అప్పటి వరకు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిగ్నల్ ఇచ్చేదాకా వాళ్ళు అక్కడికి చేరుకోరని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడికి పంపించారా అనేటువంటి విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. మరోవైపు హిడ్మాకు సంబంధించిన దళం సభ్యులు ఇక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి హిడ్మా అటు వెళ్ళాడా లేదంటే అసలు ఇక్కడికి వచ్చాడా రాలేదా అనే విషయాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. దాంట్లో ఇంకా లోతైన విచారణ చేపట్టాలని, లోతుగా వీళ్ళందరినీ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో హిడ్మా మరణం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఇటు ఆర్మీ మావోయిస్ట్ దళాల్లో ఉన్నటువంటి ఆర్మీకి కొంత భారీ నష్టం చేకూరిందనేటువంటిది చెప్పుకోవచ్చు. మరోవైపు ఈరోజు జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఈరోజు కూడా ఇటు మారేడుమిల్లి సమీపంలో అంటే నిన్న జరిగిన ఎన్కౌంటర్ ప్రదేశానికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయాన్నే మరో ఎన్కౌంటర్ జరిగిందని, ఇందులో 7 చనిపోయారనేది అధికారులు ప్రకటించారు. ఇందులో జోగారావు అనేటువంటి మావోయిస్టు టెక్ శివ అని అంటారు. టెక్ సంబంధించి అంటే టెక్నాలజీలో కొంత పట్టు ఉన్నటువంటి నేతగా చెప్పుకోవచ్చు. అటువంటి నేత ఈరోజు ఎదురుకాల్పుల్లో మరణించారు. అయితే ఈ విధంగా ప్రస్తుతం ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రస్తుత కేడర్ అంతా ఇటు ఒడిశా అదేవిధంగా ఏపీలో తలదాచుకునేందుకు వస్తున్నారనే సమాచారం మాకు ఉంది. ఆ సమాచారం మేరకు మేము నిఘా పెట్టాం, నెట్వర్క్ని అలర్ట్ చేశామని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా లొంగుబాటు కనుక వస్తే వారిని ఆహ్వానిస్తామని, అదేవిధంగా షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకునేందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని అరెస్టు చేస్తామని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దళాలు ఏపీలో దాదాపు మావోయిస్ట్ అనేది తుడిచిపెట్టుకుపోయిందని, ఇక్కడ క్యాడరు చాలా వరకు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పుకోవచ్చని ఇంటెలిజెన్స్ చీఫ్ ఈరోజు పత్రికా సమావేశంలో తెలిపారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే అని తెలిపారు. అయితే ఈ విజయవాడలో నిన్న
జరిగినటువంటి ఈ దాడులు చూసుకున్నట్లయితే ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ భారీ స్థాయిలో విజయవాడ సమీపంలో కానీ విజయవాడలో కానీ ఇక్కడ షెల్టర్ దాచుకున్నట్టు కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి వెళ్ళినట్టు కానీ జాడలు లేవు. అయితే ఇప్పుడు తాజాగా ఇక్కడ ఉండటానికి కారణం ఇతర రాష్ట్రాల్లో కొంత అలజడి ఎక్కువగా ఉండటం ఒకటైతే, సానుభూతి పరులు కూడా ఇక్కడ కొంతమంది నిద్రాణంగా ఉన్నవాళ్ళు వీళ్ళకి బాగా సపోర్ట్ చేశారు, పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇక్కడికి మళ్ళీ వచ్చే అవకాశాలు లేనట్టుగా చెప్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తామని, మరి ఇంకా ఇటువంటి దాడులు ఇంకా కొనసాగిస్తున్నామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం 6 ప్రాంతాల్లో అంటే 5 ప్రాంతాల్లో నిన్న దాడులు చేసిన నేపథ్యంలో ఇంకా మిగతా ఇందులో తప్పించుకున్న వాళ్ళు కానీ ఇప్పుడు పట్టుకున్న వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరిన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నామనేది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈరోజు మరికొద్ది సేపట్లోనే ఈ కోర్టులో మావోయిస్టులను హాజరుపరుస్తారు. అనంతరం రిమాండ్ పైన నిర్ణయం వచ్చిన తర్వాత మరికొద్ది సేపట్లోనే వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.